ఎవరో ఏదో అన్నారని వారి మీద గురి పెడితే మనకి కదా నష్టం. కొందరు ఎలా ఉంటారు అంటే వారికి ఏ పని కూడా ఉండదు. ఎవరో ఒకరి మీద పడి ఏడవకపోతే వారికి రోజు గడవదు. కానీ మనకు మాత్రం ఒక లక్ష్యం ఉంది, కుటుంబం ఉంది, అలాగే చాలా బాధ్యతలు కూడా ఉన్నాయి. వాటిని నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ రేపన్న రోజు మీ మీద నోరు జారిన వారు మీ సలహాల కోసం, అలాగే సహాయం కోసం మీ గడపకి రాక మానరు. నీ బలవంతపు పేదరికంతో ఎన్నాళ్ళని శాపిస్తావు? పోయే వాళ్ళని పోనివ్వు. కష్టమో సుఖమో అనుభవంతో వాళ్ళే తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళే తిరిగి వచ్చి వాళ్ళే ఇస్తారు మీకు సర్వ హక్కులు. నీకు మిమ్మల్ని ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే చాలా బాగున్నాను, అలాగే సంతోషంగా ఉన్నాను అని చెప్పు. ఎందుకంటే నువ్వే తీర్చుకోలేని నీ బాధలను వారు ఏం సలహాలు ఇవ్వగలరు? ఊరంతా చాటింపు వేయడం తప్ప. అందుకే నీ కష్టాల్ని, అలాగే నీ బాధల్ని పంచుకోవలసింది ఊరి జనంతో కాదు, నీ యొక్క కుటుంబంతో. అక్కడే నిన్ను అర్థం చేసుకునే వారే ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు మంచి సలహాలు ఇచ్చే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి. ప్రాణమిత్రులు కూడా వెన్నుపోటు పొడిచే రోజుల్లో బ్రతుకుతున్నాం. అందుకే నీ పోరాటం నువ్వు చేయి. నీ గుట్టును పొరపాటున కూడా ఎక్కడా విప్పకు. జాగ్రత్త. ఎంతని సంపాదిస్తావు? నీ తరం, అలాగే నీ పిల్లల తరం కూర్చొని తిన్నా తరగనంత సంపాదించావు. కానీ ఏం లాభం? ఒంటి నిండా రోగాలు తెచ్చుకున్నావు. నువ్వు కడుపు కాల్చుకొని రెప్పపాటు కూడా విశ్రాంతి లేకుండా కూడబెట్టిన ధనాన్ని నువ్వు పోతే ఇంకొకడు అనుభవిస్తాడు. దీనికోసమా నీ పోరాటం? బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి, అలాగే ఆరోగ్యంగా బ్రతకాలి. నువ్వు బ్రతికి ఉన్నంత వరకు నీ సంపాదనలో కొంతనైనా నువ్వు అనుభవించాలి. నిన్ను చూసి కోటీశ్వర్లు కూడా అసూయ పడేలా బ్రతకాలి. ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, బానిసలా కాకుండా దర్జాగా బ్రతకడం. ఎందుకంటే ఒక్క ఆరక్షణం కూడా పరుగు పందెంలో విజేతను నిర్ణయిస్తుంది. అందుకే ఒక్క క్షణాన్ని కూడా వృధాగా పోనివ్వకూడదు. జీవితంలో ముందుగా ఆకర్షింపబడేది చెడు. ఆ చెడు నిన్ను సంతోషపెడుతుంది, అలాగే నవ్విస్తుంది. అంతా అయిపోయి పరిస్థితి నీ చేయి దాటిపోయిన తర్వాత నీకు అర్థమవుతుంది, ఇప్పటి వరకు నేను అనుభవించింది చెడుతోనా అని. అప్పుడే నీకు ఎదురు వస్తుంది ఒక మంచి నేస్తం. మంచికి ఎప్పుడు కూడా చేదు ఎక్కువ, ఎందుకంటే అది నీకు దొరికే చిన్నపాటి సుఖాలను ఖండిస్తుంది. కాబట్టి చేదుగా ఉన్న ముందు నుంచి మంచితోనే సావాసం చేయండి. కొందరు ప్రేమించిన వారికి విలువైన ఆభరణాలు, అలాగే విలువైన దుస్తులు, అలాగే సుగంధ ద్రవ్యాలు ఇస్తూ ఉంటారు. కానీ వీటిలో ఏవి శాశ్వతమైనవి?
ఒక్కసారి మీరే ఆలోచించండి. కాలయాపన అవ్వటం లేదు అనే పదం మనం మన నోటి నుండి రాకుండా చూసుకోవాలి. ముందుగా వృధా అయ్యే సమయాన్ని తగ్గించుకోవాలి. ప్రతి క్షణాన్ని మన లక్ష్యం కోసం ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. ఎంత విలువైన ఆభరణాలు అయినా, అలాగే విలువైన వస్త్రాలు అయినా ఒకానొక సమయంలో పాడైపోతాయి లేదా దొంగలించబడతాయి. ఎప్పటికీ వారితోనే శాశ్వతంగా ఉండడం అనేది సంభవం కాకపోవచ్చు. అయితే మనకు ఇష్టమైన వారి కోసం వారితో జీవితాంతం ఉంటుంది. అలాగే వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకు సమాధానం మంచి సమయం. సమయం అనేది గడుస్తూ వెళ్తుందో అది పాతది కాలేదు. అది వారి మనసులో ఎప్పటికీ కూడా కొత్తదిగానే జీవిస్తూ ఉంటుంది. వారి యొక్క ముఖంలోని చిరునవ్వు ఎప్పటికీ పాడైపోదు. అలాగే ఎవ్వరూ దొంగలించలేరు కూడా. కాబట్టి మీకు ఇష్టమైన వారితో ఆనందంగా సమయాన్ని గడపండి. అలాగే మనస్ఫూర్తిగా ప్రేమించండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.